హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th క్లాస్ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా అటెండర్ లెవెల్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చేటట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్, వెల్ఫేర్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు జూలై 21 తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. గాయస్, దీంట్లోనే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. నెక్స్ట్ మనకు పోస్టులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుకి చూసుకున్నట్లయితే 18,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే PGDCA కోర్స్ చేస్తున్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రిసెప్షనిస్ట్ చూసుకున్నట్లయితే 18,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. డిగ్రీ పాస్ అయి ఉండాలి, అలాగే PGDCA కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే 15,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గ్యాస్. నెక్స్ట్ మనకు ఆఫీస్ సబార్డినేట్ చూసినట్టయితే ఇక్కడ 15,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు టైపిస్ట్, DEO, కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ చూసుకున్నట్టయితే 18,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే PGDCA కోర్స్ చేసి ఉండాలన్నమాట. వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు వార్డెన్ చూసుకున్నట్లయితే ఫీమేల్స్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 18,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. హౌస్ కీపింగ్ మీద 35 years అయితే దాటి ఉండాలి ఈ జాబ్కి అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి. నెక్స్ట్ మనకు లైబ్రరీ అటెండెంట్ పోస్ట్ చూస్తున్నట్లయితే 15,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు క్లాస్ రూమ్ అటెండెంట్ పోస్ట్ చూసినట్లయితే 15,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు ప్రోస్థెటిక్ ఆర్థో టెక్నీషియన్ చూస్తున్నట్లయితే 21,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ విత్ ప్రోస్థెటిక్ అండ్ ఆర్థో టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కుక్స్ చూస్తున్నట్లయితే మనకు 15,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు అంబులెన్స్ డ్రైవర్ చూసుకున్నట్లయితే 23,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయ్యండి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్న వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు హాస్టల్ అటెండెంట్ చూసినట్లయితే ఫీమేల్స్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు శాలరీ చూసినట్లయితే 15,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు CRM టెక్నీషియన్ చూస్తున్నట్లయితే ఈ 32,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 2 years డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. ఇక్కడ ఈజీ టెక్నీషియన్ చూసినట్టయితే 32,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి BSc ఇన్ క్లినికల్ న్యూరో సైకాలజీ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్ చూసుకున్నట్లయితే 40,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. డిగ్రీ పాస్ అయ్యండి, అలాగే డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ
సర్టిఫికేట్ ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ఓటీ టెక్నీషియన్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 32,000 వరకు అయితే సాలరీ అయితే పే చేస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఓటీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు 15,000 వరకు అయితే సాలరీ అయితే పే చేస్తారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారన్నమాట. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యండి, అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట నర్సింగ్ ఆర్డర్ని. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 47 years వరకు అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 52 years వరకు అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే 50 years వరకు అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫీ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే, ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే 350 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఈ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు సెండ్ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఎలాంటి రాత పరీక్ష అయితే ఉంటుంది. మీకు ఓన్లీ మీకు మార్క్స్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని మీరు ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో అతికించాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అలాగే జెండరు, ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్ ఏదైనా పర్వాలేదు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రాయాలన్నమాట, సోషల్ స్టేటస్ రాయాలన్నమాట. నెక్స్ట్ 6th ఆప్షన్ ఏంటంటే ఒకవేళ మీరు కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో మీ సర్వీసింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉంటే ఎస్ అని టిక్ వేయండి, లేదంటే నో అని టిక్ వేయండి అనమాట. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే కూడా సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీ, ప్రాక్టికల్స్ ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళైతే ట్రాన్స్ఫర్ రెఫరెన్స్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. డేటు, అమౌంట్ అయితే రాయాలన్నమాట. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అంటే రాష్ట్రం పేరు, తర్వాత జిల్లా పేరు, మీ ఊరు పేరు అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇయరింగ్ పాస్, తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూలు, టౌన్ అండ్ డిస్టిక్, ఇవన్నీ అయితే రాసి మీరు ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసి ఇక్కడైతే సైన్ చేయాలన్నమాట. తర్వాత మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మీరు విశాఖపట్నం డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు అనమాట. మొత్తానికి ఆగస్టు 3వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి 10th, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అయ్యండి. ఓకే గైస్, అందరికీ